చాలా విషాదకరమైన ప్రమాదం అది. ఎందుకంటే వాళ్ళు దాదాపు విశాఖ, గంగవరం రేవుకి చాలా దగ్గరగా వచ్చారు. ఇంకా ఆ సమయంలో జరిగింది. అది కూడా పడవ ప్రమాదంలో ఉంది ఇంకేదో అని మెసేజ్ కూడా పంపించారు మేనల్లుడికి. కానీ సమస్య ఏమంటే కోస్ట్ గార్డ్ అక్కడ ఉన్న వాళ్ళతో సమన్వయం చేసుకోవడం కానీ వీటన్నిటిలో అధికార యంత్రాంగం నుంచి అదే ప్రభుత్వం నుంచి బొత్తిగా స్పందన లేకుండా పోయింది. అది కూడా కాకుండా ఘటన జరిగింది 4వ తారీఖు అది అయితే అది 7వ తారీఖు కానీ దాని మీద తీవ్రంగా స్పందనలు ఇవి మొదలవలేదు. సో ఈ నేపథ్యంలో మత్స్యకారుల సంఘాలు, ప్రతిపక్షాలు లేకపోతే వీళ్ళందరూ తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. ఆ కుటుంబాలు అయితే మరి మొత్తం వీధిన పడతాయి కదా మత్స్యకారులకు వచ్చేసరికి. వాళ్ళు సముద్రం మీదకి వెళ్ళి క్షేమంగా వస్తేనే, లేకపోతే కుటుంబాలకు ఏమీ ఉండదు. ఎలక్షన్ల అప్పుడు వాస్తవంగా రాజకీయ పార్టీలు ఎవరైనా మత్స్యకారుల ఉన్నదాన్ని ఒక ప్రత్యేకమైన దృష్టి చేస్తుంటారు. అటువంటిది ఇలా జరిగేసరికి బాగా షాకింగ్ ఇన్సిడెంట్ అయింది. చాలా ఆవేదన కూడా కలిగించింది ఇది తీరంలో. ఇంతకుముందు కొంతమంది పరామర్శించారు. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కార్యక్రమం ప్రకటించుకొని మరీ వెళ్ళారు. సో వెళ్ళడం అంటే నిన్నటి నుంచే ఇప్పుడు పరామర్శ అంటే పాలిటిక్స్ అన్నట్టు తయారైంది కదా. ముందుగానే అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వస్తాడు, ఏం చేస్తాడు, అది ఇదని పల్లా శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన నిన్నే మీడియాతో మాట్లాడారు, ఇతర వాళ్ళు కూడా మాట్లాడారు. ఎవరేం మాట్లాడినా ప్రతిపక్షంలో ఉన్న తర్వాత వెళ్తారు. ఆయన వెళ్ళాడు ఈరోజు. అప్పుడు కూడా విమానాశ్రయం లేదా ఆంక్షలు పెట్టారు అట్లా అన్నారు. రెండో వైపున జగన్ వస్తే చాలా ఇది వచ్చింది జోష్ అని వీళ్ళు కొంత. ఇవన్నీ అయిన తర్వాత ఆయన వెళ్ళి పరామర్శించి మీడియాతో మాట్లాడారు. వర్మ మనం గుర్తు చేసుకోవాలి, కొద్ది రోజుల కిందట విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రమాదం అప్పుడు కూడా జగన్ అక్కడికి వెళ్ళటం, కమ్యూనిస్ట్ నాయకులు వెళ్ళటం, లోకేష్, పవన్ కళ్యాణ్ అందరూ వెళ్ళటం. ఆ రోజు కూడా ఉద్రిక్త పరిస్థితులు, రెండోది ఆరోపణలు ఇవన్నీ కూడా జరిగాయి. ఇక్కడ మనం ప్రధానంగా గుర్తించాల్సింది ఏంటంటే ప్రమాదాలు, ప్రాణాలు పోవడాలు ఇట్లాంటివి జరిగినప్పుడు రాజకీయమైన వివాదాలు వాటిని కొంచెం పక్కన పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా అధికారంలో ఎవరున్నా సరే, వీరున్నా వారున్నా విమర్శలు వస్తాయి, జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఇట్లాంటివన్నీ వస్తాయి. ఈ పర్టికులర్ కేసులో ఆ జీపీఎస్ పరికరాలు కాస్త బాగా పనిచేస్తుంటే సమస్య జరిగి ఉండేది కాదు. ఆ జీపీఎస్ పరికరాలు లోపభూయిష్టంగా అవి ఫెయిల్ అవుతున్నాయి, దానివల్ల ఇది జరిగిందనే ఒక అభిప్రాయం. రెండవది సకాలంలో ఆదుకోకపోవడం వల్ల కూడా జరిగిందని. ఒక మత్స్యకారుడు అంతా అయిన తర్వాత కూడా మళ్ళీ బతికి వచ్చాడు. వాళ్ళు చాలా మొండోళ్ళండి. ఏదో ఒక విధంగా కొన్ని గంటల పాటు బతికి ఉంటారు. ఏమాత్రం ఆసరా దొరికినా కానీ వాళ్ళు బయటికి వస్తారు. సో ఇక్కడ మనం రియల్ టైం గవర్నెన్స్ అంటాము, ప్రతి దాన్ని పరిశీలిస్తున్నామని చెప్తాం, కానీ ఎందుకు జరగడం లేదు, ఈ వైఫల్యం ఎక్కడొచ్చింది అనేది ఒక పెద్ద సమస్య. ఇవన్నీ ఆయన కూడా విమర్శ చేశారు. దాంతోపాటు పరిహారం విషయంలో కూడా మొదట ₹1,00,000 తర్వాత ఈ పరిహారం కూడా తగినంతగా చేయలేదు. కనీసం అది 25 లక్షలన్నా పరిహారం ఇచ్చే తప్ప వాళ్ళ జీవితాలంటూ ఇంకా ఉండవు. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు. రేవు మీదకి, సముద్రం మీదకి పోగలిగిన వాళ్ళు, కాస్త సత్తా ఉన్న వాళ్ళు పోతారు. వాళ్ళు కాస్త పోతే కుటుంబాలు మొత్తం గంగపాలైపోతాయి. కాబట్టి ఆ విషయంలో కూడా ఆయన ముందు మీరు జాగ్రత్త తీసుకోలేదు, కాపాడలేదు. ఆ తర్వాత ఇప్పుడు పరిహారం కూడా సరిగా ఇవ్వటం లేదని జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పరామర్శించిన తర్వాత తీవ్ర విమర్శ చేశారు. కానీ ముందు నుంచే వీళ్ళు కౌంటర్ విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఇంకా అనివార్యంగా మనం ఊహించవచ్చు మళ్ళీ ఒక రాజకీయ పోటాపోటీలాగా మళ్ళీ జగన్ మీద వీళ్ళ మీద వాళ్ళు అది మొదలవుతుంది. కానీ మనం గుర్తించాల్సింది మటుకు మత్స్యకారులు, మత్స్య సంపద ఒక పెద్ద ఉపాధి కల్పన ఉంది. దాంట్లో ఇప్పటికే సమస్యగా ఉంది. ఒకటి పెద్ద పెద్ద బోట్లు, మెషిన్ బోట్లు, ట్రాలర్లు రావడంతో ఏ ఏరియా అయితే, ఏ జలాలు అయితే మత్స్యకారుల కోసం అట్టిపెట్టబడ్డాయో ఆ జోన్లో కూడా వచ్చేస్తున్నాయి. ఎక్కడెక్కడ అసలు మొత్తం ఇలా పీల్చేసినట్టుగా, అంటే భూమిలో నీళ్లు పీల్చేసినట్టుగా చేపపిల్ల అన్నది ఉంటే అవి తీసేస్తున్నాయి. సో మత్స్యకారుల ఉపాధికి ముప్పు ఉంది, ప్రాణాలకు ముప్పు ఉంది, రక్షణ ఉండలేదు వాళ్ళకి ఇచ్చేది. ఇంకోటేమో ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ వచ్చినప్పుడు అంతా వాళ్ళు దాదాపు ఆగిపోవడం, కొంతకాలం అసలు పోలేరు. సో ఈ నేపథ్యంలో చూస్తే ఇది ఒక హెచ్చరికగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎటు తిరిగి ప్రభుత్వాలకు, పాలకులకు, ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా కార్పొరేట్ ఇంట్రెస్ట్ల మీద, లేకపోతే సముద్రంలో మనము ఇది బీచ్ షాక్ పెడదాము, లేకపోతే ఇంకోటి పెడదాము అనే దాని మీద ఉన్న శ్రద్ధ రోజు మామూలు దైనందిన జీవితంలో పోరాడుతూ బతికే వాళ్ళ మీద లేకుండా పోతూ ఉంది. దానివల్ల ఈ సమస్య చాలా వస్తుంది. ఆయన మామూలు విమర్శలు చేయడంతో పాటు సహాయం పెంచాలి, ఈ పరికరాలు వీటన్నిటిని ఆధునీకరించాలి అని చెప్తున్నారు.
దాంట్లో ఇంకా ఆక్షేపించడానికి ఏమీ లేదు. ఇంకా రాజకీయంగా ఆ పార్టీ ఈ పార్టీ అని మాట్లాడుకోవాల్సిందే. కానీ ఇంకా రెండవది జనంలోకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం అని అన్నప్పుడు ఇప్పుడు ఇది అయిన తర్వాత బహుశా భీమ్ ఆక్వా అది కూడా ఉంది. సో వీటన్నిటి ద్వారా సమస్యలు ఉన్న దగ్గరికి వెళ్ళి విని వాళ్ళకి సహాయం చేయటం, భరోసా ఇవ్వటం, మేమున్నప్పుడు ఇలా చేసాం, ఇప్పుడు ఇలా జరుగుతుంది, మళ్ళీ మేము వస్తే చేస్తాం, మళ్ళీ మేము వచ్చి మీకు అండగా ఉంటాం అనే ఒక ఆ భరోసా ఇవ్వటం ఆయన కార్యక్రమంలో ప్రధాన అంశంగా పెట్టుకున్నట్టు మనకు కనిపిస్తుంది. టు వాచ్. ఇంకా ఇది అయిన తర్వాత మళ్ళీ నేనైతే ఈ విషాదంలో వివాదం పెంచుకోవటం కంటే ప్రభుత్వం వాళ్ళని మ్యాక్సిమం గరిష్టంగా ఆదుకోవడానికి నిధులు కేటాయించడము, వాళ్ళకేమో కాస్త ఉపాధి కల్పించటము, భవిష్యత్తులో అయినా సరే ఈ మత్స్య కార్మికులకు సంబంధించిన ఈ సవాళ్ళు పెద్ద పెద్ద తిమింగళాల వాటి నుంచి అదే అంటారు సినిమాలో కథలో, మేము సముద్రంలో వేటకి వెళ్ళినప్పుడు తిమింగళాన్నైనా ఎదుర్కొంటున్నాం, కానీ ఈ రోజువారీ రాజకీయాల్లో ఈ దోపిడీ శక్తులు లేకపోతే వచ్చేవాళ్ళు ఈ పెద్ద పెద్ద ట్రాలర్స్, మెషిన్ బోట్స్ వీటిని మేము ఎదుర్కోలేకపోతున్నాం, చాలా సమస్యల పాలైపోతున్నామని వాళ్ళు వాపోతున్నారు. కాబట్టి ఇది ఒక హెచ్చరికగా దీన్ని తీసుకోవాల్సి ఉంది. ఎప్పుడు ప్రకృతి వైపరీత్యం వచ్చినా, ఎప్పుడు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా 10 మంది 5 మంది అలా చనిపోవడం అనేది ఒక నిరంతర కార్యక్రమంగా ఉంది. ఇంకోటి కూడా చూస్తే మనం కాస్త దారి తప్పి జీపీఎస్ సరిగా లేనప్పుడు దారి తప్పి ఇంకో దేశం తీరాల్లోకి ప్రవేశించడం, వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేయడం, అక్కడి నుంచి చాలా కాలం పాటు వాళ్ళు అటుపోయి ఈ మధ్య తిరిగి వచ్చారు నిజానికి ఇక్కడికే, ఉత్తరాంధ్రకే కొంతమంది దీర్ఘకాలం పాటు ఉండి. కాబట్టి ఇది ఒక హెచ్చరికగా తీసుకోవాలి. ఇంకా వైసీపీ వాళ్ళు కూడా పర్యటన ఉద్దేశం అది దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆ అంశానికి పరిమితమై రాజకీయ అంశాల వైపు నడిస్తే వివాదాలు కాకుండా ఉంటాయి. సార్, మరొక వైపు రావణ్ నాగరాజు కేసులు ట్విస్టులు, క్రైమ్ సిరీస్ మించి ఈ ట్విస్టులు నడుస్తున్నాయి. అది నడుస్తూనే ఉంది. రావణ్ దీని మీద అంతకంతకు వీడియోలు వచ్చాయి, ఆయన సీఈఓ చేశారు, లేకపోతే నిధులు వచ్చాయి, ఆయన ఉన్న ఇల్లు కూడా వైసీపీ మాజీ నాయకుడిది, ఆయన మళ్ళీ తెలుగుదేశం మాజీ, రకరకాలుగా వస్తున్నాయి. అంటే ఇదేదో ఒక వ్యక్తి చేసింది కాదు, దీని వెనక ఏదో చాలా పెద్ద